రాయల వంటి రాజు లేడు, అప్పాజీ వంటి మంత్రి లేడు అన్నట్లుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ల తెలుగు చిత్ర పరిశ్రమని దశాబ్దాల పాటు శాసించిన నటుడు, తెలుగువాడి పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని నలుదిక్కులా చాటి రాజకీయాలను మలుపు తిప్పిన రాజకీయ నాయకుడు మరొకరు లేరు. ఆయన మరణించి ఏళ్లు గడుస్తున్నా అనునిత్యం తలుచుకోని రోజు లేదు. ఇంటింటి ఆత్మబంధువుల తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు ఆయన. ఎన్టీఆర్ నటన, నడవడిక, క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష, మొండితనం వాటి గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకొని మురిసిపోతుంటారు అభిమాన జనం. ధరిత్రి ఉన్నంతకాలం చరిత్ర ఈ శతవసంతాల శకపురుషుడిని గుర్తించుకునే ఉంటుంది. ప్రజల హృదయాల్లో ఇలా శాశ్వతంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ పేరిట ఒక జాతీయ ఫిల్మ్ అవార్డును 1996లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకి విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులను ప్రతి ఏటా ఈ అవార్డుతో సత్కరించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ధీటుగా ఏర్పాటైన ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుకి ఎంపిక చేసిన వ్యక్తికి 5 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక అందజేసేవారు. తొలిసారిగా ఈ అవార్డును ఎన్టీఆర్ సోదర సమానుడు, సహచర నటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అందుకున్నారు. ఆ తర్వాత 1997లో దిలీప్ కుమార్, 1998లో శివాజీ గణేశన్, 1999లో లతా మంగేష్కర్, 2000 సంవత్సరంలో భానుమతి, 2001లో హృషికేశ్ ముఖర్జీ, 2002లో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఈ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఎన్టీఆర్ అవార్డుకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 6 ఏళ్ల వరకు ఈ అవార్డు ఊసే లేదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎన్టీఆర్ అవార్డు గురించి పట్టించుకోలేదు. ఎన్టీఆర్ సినిమా యాక్టర్, కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి. ఆయన పేరుతో అవార్డు ఎందుకు ఇవ్వాలని ఆ సమయంలో ఓ మంత్రి అడిగారు. అసలు ఎన్టీఆర్ అవార్డు ఇవ్వాల్సింది రాజకీయ పార్టీల వాళ్ళు కాదు, సినిమాల వాళ్ళు అని మరొక ఆయన అన్నారు. ఇలా 4 ఏళ్ల పాటు రకరకాలుగా కామెంట్లు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఎన్నికల దగ్గర పడటంతో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ అవార్డు విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగిస్తూ 4 ఏళ్ల అవార్డులను ఒకేసారి ఇస్తున్నట్లు 2008 అక్టోబర్ 20న ప్రకటించారు. అలా 2003 సంవత్సరానికి గాను సూపర్ స్టార్ కృష్ణ, 2004 సంవత్సరానికి సంగీత దర్శకుడు ఇళయరాజా, కన్నడ చిత్ర రెబెల్ స్టార్ రాజకీయ ప్రముఖుడు అంబరీష, 2005 సంవత్సరానికి హిందీ నటి వహీదా రెహమాన్ అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత 2007 సంవత్సరానికి దర్శకరత్న దాసరి నారాయణరావు, 2008 సంవత్సరానికి జమున ఎన్టీఆర్ అవార్డులు పొందారు. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కె రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎన్టీఆర్ అవార్డులు కొనసాగించారు. 2009లో బి సరోజాదేవి, 2010లో శారద, 2011లో అమితాబ్ బచ్చన్ ఈ అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు తలవగ్గి నాటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా విభజించింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. అప్పటికి 5 ఏళ్లుగా ఎన్టీఆర్ అవార్డులు పెండింగ్లో ఉన్నాయి. 2012 సంవత్సరానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, 2013కి హేమామాలిని, 2014కి కమల్ హాసన్, 2015కి కె రాఘవేంద్రరావు, 2016కి రజనీకాంత్కు అవార్డులు ప్రకటించారు. ఒకసారి 5 ఏళ్లకు నంది అవార్డులు, ఎన్టీఆర్ అవార్డులు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. ఇంతలోనే ఎన్నికలు రావడం, చంద్రబాబు ఓడిపోయి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవార్డుల ప్రతిపాదన అటకెక్కింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు నేనెందుకు ఇవ్వాలని జగన్ అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆయన అవార్డుల మాట ఎత్తలేదు.
5 ఏళ్లు గడిచిపోయాయి. కాలచక్రం గిర్రన తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన మీదే ఉంది. ఇంతకుముందు ప్రకటించిన 5 సంవత్సరాల అవార్డులతో పాటు 2017 నుంచి ఇప్పటి వరకు ఉన్న కాలానికి అవార్డులు ఇస్తారా, లేక ఇప్పటి నుంచి ఫ్రెష్గా ఇస్తారా, లేక అవార్డులు ఏమీ లేవు తూచ్ అంటారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కనుక ఆయన పేరుతో ఉన్న అవార్డును చంద్రబాబు పునరుద్ధరిస్తారని, ఇకపై క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.